హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీలో మూడో విడత కౌన్సిలింగ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఇంకా ఎన్ని సీట్లు మిగిలాయి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ కౌన్సిలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నటువంటి కేసీ రెడ్డి గారు ఇక్కడ మూడో విడత కౌన్సిలింగ్ గురించి పేపర్ ప్రకటన అయితే వచ్చిందండి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దామండి. ట్రిపుల్ ఐటీలో మూడో విడత కౌన్సిలింగ్ అంటూ పేపర్ రైటింగ్ అయితే వచ్చిందండి. మరి నూజివీడులో ఆర్జీకేటీ పరిధిలో ట్రిపుల్ ఐటీల్లో ఖాళీగా మిగిలిన ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 260 సీట్లకు గాను 263 మందికి కాల్ లెటర్లు పంపించారండి. మొత్తం 263 మందికి కాల్ లెటర్లు అయితే పంపించారు. సోమవారం 144 మందే విద్యార్థులు మాత్రమే జాయిన్ అయినట్లు ఆర్జీకేటీ అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ గోపాలరాజు గారు తెలిపారు. అంటే సుమారుగా 120 సీట్ల దగ్గరగా దరిదాపుగా 116 సీట్లు అయితే మిగిలిపోయండి. మరి ఇంత తక్కువ సీట్లు రావడానికి కారణము ఏంటంటే ఆల్రెడీ ఒక విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయే ఆవేదనలో విద్యార్థి అయితే ఉన్నాడండి. ఎంతో ఆగస్టులో జరగాల్సినటువంటి కౌన్సిలింగ్ ఆగస్టు నవంబర్కి రాబడికి ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు వస్తుందా రాదా, ఏం చేయాలి, కాలేజీలో జాయిన్ అవ్వాలా, ట్రిపుల్ ఐటీ గురించి వెయిట్ చేయాలా అని సందిగ్ధంలో ఉండిపోయారండి అందరూ. అందువల్ల మేజర్గా విద్యార్థులందరూ కూడా ఆ విధంగా ఉండిపోయి తన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫీజెస్తో కూడా కాలేజీకి యాజమాన్యానికి ఒక విద్యా సంవత్సరం కోల్పోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ జాయిన్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా ఇదే మెయిన్ రీజన్ అండి. ఈ సందర్భంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆర్జీకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి అడ్మిషన్ లెటర్స్ను లాంఛనంగా అందించారండి. ఇదండి విషయాలు. మరి సాయంత్రం పూర్తి వివరాలతో ఎందుకు ఇంత ఆదరణ ఎందుకు తగ్గింది ఆర్జీకేటీకి అన్నది పూర్తి విషయాలతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తానండి. మరి తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఎలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.